ఇవాళ మనం ఏఐ టెక్నాలజీ గురించి చాలా ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. ఎందుకంటే ఈ మధ్యన ఏఐ గురించి చాలా అపోహలు అయితే పెరిగిపోతున్నాయి. ఏఐ రంగంలో ఉన్న అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే బాగా పెరిగిపోయిన ఒక అపోహ ఏంటంటే, నేను ChatGPT యూస్ చేస్తున్నాను, లేకపోతే టెక్స్ట్ టు ఇమేజెస్ టూల్ని యూస్ చేస్తున్నాను, అందుకు నేను ఒక ఏఐ ఇంజనీర్ లేకపోతే నేను ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అని అనుకుంటున్నారు. ఇది ఒక అపోహ అనమాట. కంప్లీట్ వాస్తవం అయితే లేదు, కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ChatGPT అనేది ఒక చాట్ బోట్, లేదంటే మీరు టెక్స్ట్ ఇమేజెస్ ఏదైతే వాడుతున్నారో ఇవి టూల్స్ అనమాట. సో మీరు కేవలం ఏఐ సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ని వాడుతున్నారు, అంతేగాని మీరు ఏఐ సంబంధించిన అప్లికేషన్స్ని డెవలప్ చేయట్లేదు. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే మన జీపీఎస్ని మన ఫోన్లో వాడతాం. సో జీపీఎస్ని మనం వాడినంత మాత్రాన మన జీపీఎస్ దాని వెనకాల శాటిలైట్ ఎలా వర్క్ అవుతుంది, దాని వెనకాల వాడుతున్న అల్గారిథమ్స్ ఏంటి మనకు తెలియదు కదా. ఎగ్జాక్ట్గా అలానే ఏ టెక్నాలజీలో ఆల్రెడీ డెవలప్ చేసిన ఒక ఏ టెక్నాలజీని మనం ఉపయోగిస్తున్నాం అంతే. బట్ మనం ఏమనుకుంటున్నాం అంటే మన ఏ టెక్నాలజీ వచ్చేసి అనుకుంటున్నాం. సో మన ఏని మనం ప్రోగ్రామింగ్ చేయాలంటే ప్రజెంట్ రియల్ టైంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయాలనుకోండి, మీకు దానికి సంబంధించి పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకోవాలి, న్యూరల్ నెట్వర్క్స్ గురించి నేర్చుకోవాలి, అల్గారిథమ్స్ గురించి నేర్చుకోవాలన్నమాట. సో ఇది కొంచెం తేడా అయితే ఉంటుంది. మన ఏ తెలుగు ఛానల్లో ఏదైతే మనం చెప్తున్నామో మోరోవర్ అంత థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. మనం ఆ పర్టికులర్ జాబ్ చేసినా చేయకపోయినా ఎవరికైనా కూడా అర్థమయ్యే విధంగా మనం నార్మల్ పర్స్పెక్టివ్లో టాపిక్స్ అనేవి చెప్తున్నాం. బట్ ఇన్ కేస్ జాబ్ పర్స్పెక్టివ్లో కానీ రియల్ టైమ్ అప్లికేషన్స్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కోడింగ్ నాలెడ్జ్ అన్నీ కూడా ఉండాలి. సో దానికోసం మనం ఏ బిగినర్ కోర్స్ లాంటిది అయితే ఆఫర్ చేస్తున్నాం. మనం ప్రాక్టికల్గా రియల్ టైమ్ అప్లికేషన్స్లో కానీ ఏదైనా కోడింగ్ రిలేటెడ్గా ఏని డెవలప్ చేయాలంటే మాత్రం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. బట్ నార్మల్గా మనం యూస్ చేస్తున్నన్ని కూడా ఏ సంబంధించిన అప్లికేషన్స్ మాత్రమే, అంతేగాని మనం ఏ డెవలప్మెంట్ చేసేసినట్టు ChatGPTని యూస్ చేస్తున్న ఏ ఇంజనీర్ అయిపోయినట్టయితే కాదు. దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాం, ఏని మనం వర్క్ చేస్తున్నట్టు వేరు, బట్ మన ఏని జస్ట్ అప్లికేషన్గా వాడుతున్నట్టు వేరు. అది గుర్తుపెట్టుకోండి. రెండవ అపోహ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిలాగా ఫీల్ అవ్వగలదు అని చెప్పి. సో దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ మధ్యన మన వాయిస్ అసిస్టెంట్స్ సిరి కానీ అలెక్సా వంటి ఏ వాయిస్ అసిస్టెంట్స్ వాడుతూ ఉంటారు. సో ఈ వాయిస్ అసిస్టెంట్స్ ఎలా మాట్లాడతాయంటే కొన్నిసార్లు అవి మనం నవ్వుతే అవి కూడా నవ్వుతూ రిప్లై ఇవ్వడం, కానీ ఆ మూమెంట్స్ అనేవి ఎమోషన్ లాగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. బట్ ఇది కూడా ఏ ప్రీవియస్గా ఉన్న డేటాని అనలైజ్ చేసి ఓకే వీళ్ళు మాట్లాడుతున్న కంటెస్ట్ ఏంటి అనే ప్రీవియస్ డేటాని అర్థం చేసుకుని సమాధానం చెప్పేస్తుంది తప్పిస్తే ఏ మనతో పాటు ఫీల్ అయ్యే సమాధానం అయితే చెప్పదు అనమాట. దానికంటే ఎమోషన్స్ అనేవి ఈ రోజు వరకు లేవు. మూడో అపోహ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలన్నీ తీసుకెళ్ళిపోతుంది. ఇందులో కొంత మేరకు కొంచెం వాస్తవం ఉన్నప్పటికీ ఇది కూడా స్టిల్ పూర్తిగా వాస్తవం అయితే లేదండి. ఏ టెక్నాలజీ ప్రజెంట్ కొన్ని ఆటోమేషన్ చేసే పద్ధతులు ఏదైతే ఉన్నాయో రిపిటేటివ్ జాబ్స్ మీద మాత్రమే ఏ యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది, కానీ కంప్లీట్గా ఏ వల్ల జాబ్స్ అనేవి కంప్లీట్గా తొలగిపోవడం అనేది వాస్తవం అయితే కాదు. సో ఈ రోజుకి మన కస్టమర్ సెగ్మెంట్లో చూడండి, డేటా ఎంట్రీస్లో డేటా ఎంట్రీ జాబ్స్లో ఈ రోజుకి ఏఐని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ డేటా ఎంట్రీలో మొత్తం ఏఐని యూజ్ చేసి డేటాని ఎంట్రీ చేసినా కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేసేది మనిషే కదా. డేటా ఎంట్రీ డేటా చేసి మళ్ళీ డేటాని అదే ఏఐ చేసుకుంది అనుకోండి, ఎవాల్యుయేషన్ చేసేది ఎవరు? సో ఇలాగ కొంతమేరకు దాని మీద ప్రభావం ఉండొచ్చేమో, కానీ కంప్లీట్గా అయితే దీనివల్ల అయితే ఏఐ కంప్లీట్గా ఉద్యోగాలు అయితే తీసుకోలేదు, కొత్త ఉద్యోగాలను అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. నాలుగో అపోహ ఏఐ టెక్నాలజీ ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుంది అని. నిజం ఏంటంటే ఏఐ కూడా లిమిటేషన్స్ అయితే ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టెస్లా కార్లే తీసుకుందాం. టెస్లా కార్లు డ్రైవర్ అవసరం లేకుండానే కార్లు అయితే నడిపేసుకుంటూ వెళ్తాయి. బట్ కొన్ని కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, ఉదాహరణకి ఒక పెద్ద వర్షం అయితే వస్తుందన్నమాట, చాలా పెద్ద వాన వస్తుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ అల్గారిథమ్స్ కూడా వర్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో కంప్లీట్ రోడ్ మూసేయడం మనకు కనిపిస్తూ ఉండదు. బట్ అదే ప్లేస్లో ఒక మనిషి ఉంటే, బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటే కనుక అటువంటి కండిషన్స్లో కూడా నడిపే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ టెస్లా కార్లు ఏదైతే ఉంటాయో అందులో మనకి కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరా స్కాన్ చేసుకోవాలి చుట్టుపక్కల పర్టికులర్ ఏరియాస్ అన్ని. ఆ పర్టికులర్ డేటాని ఆధారంగానే కంప్యూటర్ విజన్ యూజ్ చేసుకుని ఆ కార్ అయితే డ్రైవింగ్ చేయడం అనేది వీలవుతుంది, డ్రైవర్లెస్ కార్. బట్ అదే మనిషి ఉంటే ఈవెన్ ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా డ్రైవర్ నడపగలిగే ఆ తెలివితేటలు అయితే ఉంటాయి అనమాట. తర్వాత అవాస్తవం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అచ్చం మన మనిషి మెదడులాగానే పనిచేస్తుందని చెప్పి, ఇందులో కూడా కొన్ని అవాస్తవం అనమాట. ఇదేంటంటే
ఈ ఏ టెక్నాలజీ కొన్ని ఈ పర్టికులర్ అపోహ ఎందుకు వస్తుందంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఏ డీప్ మైండ్ ప్రాజెక్ట్లో ఆల్ఫాగో అనే ఒక గేమ్ ఆడితే ఆ ఆల్ఫాగో గేమ్లో ప్రపంచంలోనే టాప్ ప్లేయర్స్ని ఈ పర్టికులర్ ఆల్ఫాగో ఏ ప్రోగ్రామ్ ఓడించేసింది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఏ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ గేమ్ సంబంధించిన డేటా మీద పదే ట్రైనింగ్ కాబడింది కాబట్టి ఆ పర్టికులర్ గేమ్లో అది బాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. బట్ అంత మాత్రాన అదే పర్టికులర్ కోడ్ తీసుకుని వేరే రియల్ టైమ్ అప్లికేషన్ పెడితే అది వర్క్ చేయదు. ఏ టాస్క్ ఒక పలానా దాని మీద చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుందంటే దాని వెనకాల ఉన్న డేటా మాత్రమే కారణం, అంతేగాని అది అచ్చం మన మనిషి మెదడులాగా పనిచేస్తుంది అనేది అపోహ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి యొక్క ప్రమేయం లేకుండానే తానంతటా అన్నీ అదే నేర్చుకుంటుంది అని చెప్పి, ఇందులో కొంచెం వాస్తవం ఉన్నప్పటికీ ఇందులో కూడా ఒక అవాస్తవం కూడా ఉందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ChatGPT. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ChatGPTలో ఏమైందంటే, ChatGPT లాంచ్ చేసినప్పుడు చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగేసరికి అది వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి అది బయాస్డ్గా వర్క్ చేయడం కానీ కొన్ని టాస్క్ని హ్యాండిల్ చేయలేక రెస్పాన్సెస్ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ChatGPT ఓపెన్ఏఐ కంపెనీలో వర్క్ చేస్తున్న ఇంజనీర్స్ ఏం చేశారంటే దాన్ని రెక్టిఫై చేశారు. ఏ ఈజ్ నథింగ్ బట్ మీరు డేటా ఫీడ్ చేసిన డేటా బట్టి అవుట్పుట్ వస్తుంది. మీరు గార్బేజ్ సంబంధించిన డేటా ఇస్తే అవుట్పుట్ కూడా గార్బేజ్ డేటా వస్తుంది అనమాట. ఏ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే సరైన డేటా ఇవ్వాలి. కొన్నిసార్లు మనిషి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ అవాస్తవం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి యొక్క తెలివితేటల్ని దాటి వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇదైతే ప్రజెంట్ అయితే జరిగే విషయం అయితే కాదండి. కారణం ఏంటంటే ఈ రోజుకి ఏఐకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు. ఒక పిల్లోడికి, ఒక 5-6 సంవత్సరాల పిల్లోడికి తల్లిదండ్రులు ఇద్దరు మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్లో సెటైర్ ఏంటో అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ ChatGPT కానీ ఇటువంటి ఏఐ మోడల్స్కి అటువంటి మాట్లాడే కాన్వర్జేషన్ ఏది సెటైరో ఏది నార్మల్ కాన్వర్జేషన్ అర్థం చేసుకునేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ రోజుకి రాలేదు. అలా వచ్చిన రోజు నిజంగా ఏ కూడా మనిషిలో వచ్చినంత ఇంటెలిజెన్స్ వచ్చిందని అనుకోవచ్చు. కానీ బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి అయితే లేదు. ఇక చివరి అపోహ చూసుకున్నట్లయితే ఏఐతో పనిచేసే రోబోట్లు మాన్యువల్గా చేసే జాబ్స్ని రీప్లేస్ చేసేస్తాయని చెప్పి. అంటే ప్రధానంగా ఇది వర్క్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడైతే మనకి వర్క్ చేసే స్పేసెస్లో ఏ రోబోట్స్ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజుకి యూస్ చేస్తున్న రోబోట్స్ ఏదైతే ఉంటున్నాయో అవి కొన్ని అసెంబ్లింగ్ పార్ట్స్ వరకు వర్క్ చేస్తున్నాయేమో కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ ట్రబుల్ షూటింగ్ వంటి విషయాల్లో ఈ రోజుకి మనుషులే ఆ పర్టికులర్ పనులు అయితే చేస్తారనమాట. ఈవెన్ ఈ రోజుకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాంప్లెక్స్ డిసిషన్ మేకింగ్ వంటివి చేయలేదు. ఇవి ఏఐ గురించి కొన్ని అపోహలు, దాని వెనకాల ఉన్న వాస్తవాలు అనమాట. కంప్లీట్గా ఏఐ అనేది మనిషికి ఉన్న తెలివితేటలు అనేది ఇప్పటికైతే లేదండి. ఏఐ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఈ లిమిటేషన్స్ ఎందుకు వస్తాయంటే డేటా వల్ల. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత యాక్యురేట్గా పనిచేయాలంటే అంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది అవసరం అవుతుంది అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.